మీరు వైరాలో చూసుకున్నట్లయితే ఇంతకుముందు గతంలో ఇచ్చింది కూడా పేదలకి ఇల్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు కూడా మొన్న 500 ఇళ్ళకు పైన ఇంకా మన వైరా మండలం వైరా సిటీ టౌన్లోనే ఇచ్చినటువంటి ఘనత మా ఎమ్మెల్యే గారిది. రాబోయే రోజుల్లో కూడా ఎవరికైతే ఒక్కళ్ళకు కూడా వదిలిపెట్టకుండా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే పథకాలను మట్టికి ప్రతి ఒక్కళ్ళకి కూడా అందజేస్తారు. దాంతోపాటు నిన్న ఎమ్మెల్యే గారు చెప్పారు అనేక వైరాని సుందర నగరంగా, ఎందుకంటే ఇటు పోతే మరి మదిరికి పోయేటాడు నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, ఇటు కొత్తగూడెం నుంచి కాదు, భద్రాచలం నుంచి మరి సత్తుపల్లి అన్నిటికీ జంక్షన్ వైరా కాబట్టి వైరా రోడ్డు కూడా మార్కెట్ రోడ్డు కూడా 3 అడుగులు వెనక్కి జరపడానికి ఆల్రెడీ వైడన్ చేయడానికి అది కూడా కార్యక్రమం తీసుకున్నారు. సెంట్రల్ లైటింగ్ అని మంచి ప్రజలకి రిక్రియేషన్ కావాలని పార్కు కూడా ఒక 2-3 ఎకరాల్లో వాకింగ్ ట్రాక్ కావచ్చు, ఇట్లాంటి అన్ని సదుపాయాలు కూడా భవిష్యత్తులో చేయబోతుంది మా ప్రభుత్వం. బేసిక్గా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, 100 బెడెడ్ హాస్పిటల్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని 3 సంవత్సరాల్లో ముందుకు పోతుంది. మేము కోరేది ఒకటే, ప్రజలకు ఎవరికైతే మరి ఇవాళ అధికారంలో ఉంది కాబట్టి చేయగలుగుతాం ఇవన్నీ. మరి మీరు వేరే పార్టీకి ఓటేసి ఆ ఓటుని విలువ తగ్గించకుండా అధికార పార్టీకి ఓటేసి గెలిపిస్తే కనుక ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఆ సదుపాయాలు అందే విధంగా మా గవర్నమెంట్ చూస్తుందని తెలియజేస్తుంది.